ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం. ఆ గురువు గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి. ప్రతిరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి, తాను ఒక ఎన్లైటెండ్ మాస్టర్ కావాలని చెప్పేసి, తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయవాలి. కనీసపక్షంగా ఎవరు ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి. అంటే 10 ఏళ్ల పిల్లవాడు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లవాడు 20 నిమిషాలు, 30 ఏళ్ల పాప మరి 30 నిమిషాలు, 50 ఏళ్ల పాప మరి 50 నిమిషాలుగా ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఏక దీక్షగా ధ్యాన సాధన. ధ్యాన గురువు ఎవరు? శ్వాస. మనం ఎంత సమయం కేటాయించాలి? మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన అవుతుంది. మీరు 5 నిమిషాలు సంగీతాన్ని కేటాయిస్తే ప్రతిరోజు 5 నిమిషాల సాధన అవుతుంది. 5 గంటలు కేటాయిస్తే 5 గంటల సాధన అవుతుంది సంగీతంలో. మరి రోజుకి 5 నిమిషాల సాధన చేస్తే అది ఎప్పటికాను అది సాధన అనిపించుకోదు. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఏదైనా సాధన చేస్తే కానీ అది సాధన అనిపించుకోదు. కనుక అంత సమయాన్ని కేటాయించాలి. కనుక ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది. కనుక ఆ సమయమే సాధన అన్నారు. ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన, తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన. అసలు సమయమే కేటాయించలేదు అంటే సాధనే లేదు. కనుక సమయమే సాధన. క్రికెట్ని సాధించాలంటే ఆ క్రికెట్కి సమయాన్ని కేటాయించాలి. సంగీతాన్ని సాధించాలంటే ఆ సంగీతానికి సమయాన్ని కేటాయించాలి. ఒక పుస్తకం రాయాలి అంటే దాన్ని రాయడానికి సమయాన్ని కేటాయించాలి. ఒక పుస్తకం చదవాలి అంటే ఆ పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించాలి. కనుక ధ్యానం చేసుకోవాలి అంటే ధ్యానానికి సమయాన్ని కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది. కనుక సమయమే సాధన అని చెప్పేసి 5వ రత్నంగా మనం పేర్కొంటున్నాం. మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు, పట్టుపట్టి నేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చూడ మేలో 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 ఓ విశ్వదాభిరామ. పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు, పట్టు పట్టేనే బిగే పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలో విశ్వదాభిరామ వినురవేమ. అంటే పట్టు పట్టాలి అంటే సంగీత పట్టు. జీవితం అంతా సంగీతానికి అంకితము. నేను అప్పుడు బాలమురళీకృష్ణ అవుతాను. జీవితం అంతా క్రికెట్కి అంకితం. అప్పుడు నేను సునీల్ గవాస్కర్ అవుతాను. జీవితం అంతా కూడాను పెయింటింగ్కి అంకితం. అప్పుడు నేను లియోనార్డో డావిన్సీ అవుతాను. జీవితం అంతా రచనకు అంకితము. నేను కాళిదాసుని అవుతాను. జీవితం అంతా ధ్యానానికి అంకితము. నేను పతంజలిని అవుతాను. నేను బుద్ధుడిని అవుతాను. చూసారా? అంటే ఆ జీవితాన్ని అంతా ఆ సమయాన్ని అలా కేటాయించాలి. నేను ఇవన్నీ ఎలా సాధించాను? నా జీవితంలో నా పెళ్ళాన్ని పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి, నిద్రని పక్కన పెట్టి, అన్నిటినీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, అన్నిటినీ పక్కన పెట్టి ధ్యాన సాధన చేసి ఇగో ఇలా అయ్యాను. నేను సంగీతం కూడా అభ్యాసం చేశాను. ఎన్నో గంటలు సంగీతం అభ్యాసం కోసం పెట్టాను కనుక నాకు ఆ సంగీతం వచ్చింది. నిరేగా మాగరే
చేయాలి సాధన. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు చేసేది భీమ్సేన్ జోషిలో అవుతాం, ద్వారం వెంకట స్వామి నాయుడులో అవుతాం, పండిత్ రవిశంకర్లో అవుతాం. ఊరికే అవుతాం ఏమిటి? కనుక అంత సమయాన్ని కేటాయించాలి సాధన కోసం. ఆ సమయమే, ఆ కేటాయింపబడిన సమయమే సాధనగా మనం పేర్కొంటున్నాం. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గంటలు 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 ధ్యాన సాధన చేసిన వాళ్ళు. కనుకనే ఆ యొక్క ఆనందం సిద్ధించింది. ఏమిటి సిద్ధిస్తుందంటే ఆనందం సిద్ధిస్తుంది. ఏ ఆనందం అంటే ఆత్మానందం. ఏ ఆనందం అంటే బ్రహ్మానందం. 3 రకాల ఆనందాలు ఉన్నాయి: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే ఒక జిలేబీ తిన్నామనుకోండి, ఆహా బాగుంది, ఆనందంగా ఉంది, అది విషయం, వస్తువులోంచి వచ్చిన ఆనందం. లేకపోతే మరి సంగీతం పాడుకున్నాం అనుకోండి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. ఎంతో ఆనందం వేసింది పాడుకుంటుంటే. ఇది రసగుల్లా ఆనందం కాదు. నేను విషయం ఏవి భుజించలేదు. ఇది భజనలోంచి, ఆ సంగీతంలోంచి, ఆ నాదంలోంచి వచ్చిన ఆనందం భజనానందం. ఇకపోతే ధ్యానం, అందులో సౌండ్ లేదు, మనసు నిర్మలమైపోయింది, ఆత్మే పరబ్రహ్మం తెలుసుకున్నాం, అంతా మనమేం తెలుసుకున్నాం. ఆహా, అది బ్రహ్మానందం. కనుక ఆ సాధనలోంచి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. కనుక ఆ సమయాన్ని కేటాయించాలి. సంగీతంలో బాగా సమయాన్ని కేటాయిస్తే సుస్వరం వస్తుంది. ఆ సమయాన్ని కేటాయించకపోతే అపస్వరమే కదా వచ్చేది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస అనే గురువు గారి దగ్గర అధిక సమయాన్ని కేటాయిస్తూ పోతుంటే అది సాధనగా పరిణామం చెందుతూ ఆ ఆనందం అనే సిద్ధత్వాన్ని మనకి కలిగిస్తుంది. నేను శరీరం కాదు ఆత్మను, అలాగే ప్రతి ఒక్కరిని కూడా నేను శరీరం కాదు ఆత్మ. తర్వాత మమాత్మ సర్వభూతాత్మ, ఆత్మే పరబ్రహ్మము, ఘటాకాశమే చిదాకాశం అని తెలుసుకున్నప్పుడు, అంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ జీవుడిలో సర్వ మలాలు తొలగిపోయాయి, సర్వ కమలాలు వికసించుకున్నాయి. కనుక అది ఆ యొక్క సాధన, సమయమే సాధన, సాధన ద్వారా వచ్చే సిద్ధత్వం.